హాయ్ హలో అందరికీ నేనైతే ఈరోజు కొర్రలతో ఇడ్లీ చేస్తున్నాను. హెల్దీ బ్రేక్ఫాస్ట్, చాలా మంచిది, చాలా హెల్దీ. అందరూ అలవాటు చేసుకోండి. మిల్లెట్స్, నార్మల్ ఇడ్లీ, నార్మల్ దోశ కంటే ఈ మిల్లెట్స్తో తింటే చాలా మంచిది కదా, ఫైబర్ ఉంటుంది అందులో. స్టార్టింగ్ అంత తినాలనిపించదు, కానీ రాను రాను అలవాటు అయిపోతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది. ఇడ్లీ అయితే స్పాంజీ లాగానే ఉంది. అయితే ఫస్ట్ పల్లీ చట్నీ కామన్గా మనం ఎట్లా చేస్తామో అట్లా చేయాలి. కాకపోతే నేను కొంచెం నువ్వులు వేసినాను, కొంచెం ఇక కామన్గా పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, సేమ్ ప్రాసెస్. కానీ కొర్రల ఇడ్లీ అయితే చాలా బాగుంది. సేమ్ ప్రాసెస్. అండు కొర్రలు, ఊదలు, సామలు అన్నిటితో చేసుకోవచ్చు. ఇవి మిల్లెట్స్తో చూడండి, చాలా టేస్టీ ఉంటుంది, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. నార్మల్ ఇడ్లీ కంటే ఈ ఇడ్లీయే బాగుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి, ఉప్పు కారం మన ఇష్టము. ఇంకా నేను నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అన్నీ కామనే కదా, అవన్నీ కలిపి చట్నీ చేసినాను. చాలా బాగుంది, రియల్గా బాగుంది చట్నీ. ఇడ్లీ దీంట్లో తాలింపు పెట్టాలి చట్నీలో, అది కూడా కామనే కదా, తెలుసు కదా మనకు. జీలకర్ర, ఆవాలు, పోపుకాయలు వేయాలి, అంతే. ఒకసారి ట్రై చేసి అందరూ కామెంట్ పెట్టండి. టేస్ట్ రెడీ అయిపోయింది చట్నీ. ఇప్పుడు మనము ఇడ్లీ రవ్వ మనం ప్రిపేర్ చేసుకుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టి ప్లేట్లకి ఇప్పుడు పిండి పోసుకోవాలి. చూడండి, మెత్తగా స్పాంజీగా ఉన్నాయి, బాగున్నాయి ఇడ్లీలు అయితే. చూడండి, రెడీ అవుతుంది మొత్తం. ఇప్పుడు కుక్కర్లో పెట్టి పెడుతున్నాను. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఇది. వేడిగా ఉన్నా తినొచ్చు, చల్లగా అయినా తినొచ్చు. ఎప్పుడైనా మనము హెల్దీ బ్రేక్ఫాస్టే చేయాలి, హెల్దీ ఫుడ్డే తీసుకోవాలి. చూడండి, ఇడ్లీ రెడీ అయింది, ఎంత స్పాంజీగా ఉంది చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.